సో నిజంగా ఈరోజు దేవుడు లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పిన వ్యక్తుల కొవ్వు కరిగిచ్చే విధంగా ఈరోజు వచ్చిన రిపోర్టు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కనీసం ఏమంటారు, నిజాయితీకి, నిజమైన రిపోర్ట్కి బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే నీకు ఆంధ్రప్రదేశ్లో సిట్ అయింటే, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నిజాలు బయటికి రాకుండా సమాధి చేస్తుంటారు. అనేక విషయాల్లో మనం చూసాం. ఎప్పుడు ఏది జరిగినా ఒక కమిటీ వేసేస్తారు, ఆ కమిటీ రిమోట్ బయట పెట్టరు, ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించరు, వాళ్ళైతే దాచిపెట్టుకుంటారు. లేని వాళ్ళ మీద తప్పుడు రిపోర్ట్లు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎలా నడిపిస్తారో ఈ 2 సంవత్సరాల్లో మనం చూసాం. సో ఇలాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని నేపాల్లో ఎలా అయితే తరిమి తరిమి కొట్టారో అలా తరిమి తరిమి కొట్టమని ఈ రాష్ట్ర ప్రజలకి, యువతకి పిలుపునిస్తున్నాం. మళ్ళీసారి వీళ్ళు తప్పు చేయకుండా చూసుకోండి. హిందుత్వ సంఘాలు కూడా ఈ అంశం పైన స్పందించాల్సిన అవసరం ఉందంటారు. స్వామీజీలు కూడా ఈ విషయం పైన స్పందించాల్సిన అవసరం. నిజంగా పీఠాధిపతులు ఎవరైతే ఆ రోజు మాట్లాడి మాటలు ఉన్నాయో, బీజేపీలో కొంతమంది ఏదో జరిగిపోయిందని మాట్లాడారు, వాళ్ళు నిజమైన భగవంతుడి భక్తులు, హిందుత్వ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు రండి. తిరుమల